హలో అందరికీ ఈరోజు మన ఎక్స్ప్లెయినర్ సెషన్కి స్వాగతం. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధస్సు ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. అందులోనూ ముఖ్యంగా ఈ మషీన్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ అసలు ఎలా పనిచేస్తుంది అనేది చాలా సింపుల్గా ఇంట్రెస్టింగ్గా తెలుసుకుందాం. ఆర్ యూ రెడీ? సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి డైవ్ చేద్దాం. ఈరోజు మన సిలబస్ ఏంటంటే, మొదట అసలు మషీన్ లెర్నింగ్ అంటే ఏంటో చూస్తాం. ఆ తర్వాత అందులో ఉన్న 3 రకాలు సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, ఇంకా రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇవి మన నిజ జీవితంలో ఎలా ఉపయోగపడుతున్నాయో చూసి లాస్ట్లో ఒక చిన్న క్విజ్తో సెషన్ను ముగిద్దాం. రైట్. మొదటి సెక్షన్, వాట్ ఈజ్ మషీన్ లెర్నింగ్? అసలు మషీన్ లెర్నింగ్ అంటే ఏమిటి? చూడండి, సాధారణంగా మనం కంప్యూటర్కి ఏదైనా పని చెయ్యాలంటే ప్రతి చిన్న స్టెప్ని ప్రోగ్రామింగ్ ద్వారా వివరిస్తాం కదా. అంటే దానికి సొంతంగా ఆలోచించే శక్తి ఉండదు. కానీ ఈ మెషీన్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక అద్భుతమైన భాగం. ఇక్కడ మనం కోడింగ్ ఇవ్వం, కేవలం డేటా ఇస్తాం. ఆ డేటాను చూసి మెషీన్స్ వాటంతటవే ప్యాటర్న్స్ని అర్థం చేసుకుంటాయి. అంటే మనుషుల అవసరం పెద్దగా లేకుండానే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటాయన్నమాట. ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావడానికి మన సోర్సెస్లో ఒక మంచి సామెత ఉంది. ఒకరికి ఆకలిస్తే చేపని ఇవ్వడం కాదు, అసలు చేపలు ఎలా పట్టాలో నేర్పించాలి. పాత పద్ధతిలో కోడింగ్ రాయడమంటే కంప్యూటర్కి మనం కేవలం ఒక చేపని ఇచ్చేయడం లాంటిది. కానీ మెషీన్ లెర్నింగ్ అనేది చాలా స్పెషల్. ఎందుకంటే ఇక్కడ సమాధానాలు దానంతటా అదే ఎలా వెతుక్కోవాలో మెషీన్కి నేర్పిస్తున్నాం. ఇట్స్ లైక్ టీచింగ్ దెమ్ హౌ టు ఫిష్. మరి ఇది ఎలా జరుగుతుంది? దీని వెనుక ఉన్న ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ముందుగా స్టెప్ 1, మనం దానికి డేటాను ఇన్పుట్గా ఇస్తాం. స్టెప్ 2, ఆ డేటాలో ఉన్న ప్యాటర్న్స్ లేదా పోలికలను మెషీన్ గుర్తిస్తుంది. ఫైనల్గా స్టెప్ 3, ఆ ప్యాటర్న్స్ ఆధారంగా ఒక డెసిషన్ తీసుకుంటుంది. అంతే, వెరీ సింపుల్ కదా. ఓకే, ఇప్పుడు మన రెండవ సెక్షన్లోకి వెళ్దాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇక్కడ గమనిస్తే ఈ ఆకుపచ్చ బాణాలు ఒక అద్భుతమైన విషయాన్ని మనకు వివరిస్తున్నాయి. మన మొదటి 2 రకాల మెషీన్ లెర్నింగ్ పద్ధతుల మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇదే. ఒకవైపు లేబుల్ చేసిన డేటా, అంటే మనకు ముందే తెలిసిన సమాధానాలు. ఇంకోవైపు అసలు లేబుల్ చేయని డేటా. దీని గురించి కొంచెం క్లియర్గా చూద్దాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే అచ్చం మనం చిన్నప్పుడు స్కూల్లో ఒక టీచర్ దగ్గర పాఠాలు నేర్చుకోవడం లాంటిది. ఇక్కడ మనం మెషిన్కి డేటా ఇస్తున్నప్పుడే సరైన ఆన్సర్స్ లేదా లేబుల్స్ కూడా ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏది స్పామ్ మెయిల్, ఏది నార్మల్ మెయిల్ అని క్లాసిఫై చేయడం. అలాగే పాత ఇళ్ల రేట్లు చూసి కొత్త ఇంటి రేటు ఎంత ఉండొచ్చని అంచనా వేయడం. దీన్ని రిగ్రెషన్ అంటారు. ఇందులో లీనియర్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్, సపోర్ట్ వెక్టర్ మెషిన్స్ లాంటి అల్గోరిథమ్స్ వాడతారు. నెక్స్ట్, మూడవ సెక్షన్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఈ సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ మధ్య తేడా ఏంటంటే, బిగినర్స్ ఎవరైనా ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకు ముందే సరైన ఆన్సర్స్ ఏంటో తెలుసు. కానీ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మెషీన్ దగ్గర కేవలం డేటా మాత్రమే ఉంటుంది. ఎలాంటి లేబుల్స్ గానీ గైడెన్స్ కానీ ఉండవు. ఆన్సర్స్ని దానంతట అదే కనిపెట్టాలి. అంటే ఇక్కడ మెషీన్ ఒక సీక్రెట్ డిటెక్టివ్లా మారుతుందన్నమాట. ఎవరూ ఎలాంటి హింట్స్ ఇవ్వకపోయినా డేటాలో దాగి ఉన్న ప్యాటర్న్స్ను సొంతంగా వెతుకుతుంది. ఇలా ఒకే రకమైన లక్షణాలు ఉన్నవాటిని ఒక గ్రూప్గా చేయడాన్ని మనం క్లస్టరింగ్ అంటాం. మార్కెట్ బాస్కెట్ ఎనాలిసిస్ లాంటి వాటికి ఇది బాగా యూజ్ అవుతుంది. మన సోర్సెస్ ప్రకారం ఇందులో ఎక్కువగా కే-మీన్స్ లాంటి ఆల్గరిథమ్స్ వాడతారు. ఆ కే-మీన్స్లో బెస్ట్ గ్రూప్స్ కనుక్కోవడానికి ఎల్బో మెథడ్ అనే టెక్నిక్ కూడా ఉపయోగిస్తారు. ఇక మన 4వ సెక్షన్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇప్పుడు ఈ పాయింట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది మనము ఒక చిన్న కుక్కపిల్లకు లేదా రోబోట్కు ట్రైనింగ్ ఇవ్వడంతో సమానం. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా నేర్చుకుంటుంది. అంటే తప్పులు చేస్తూ ఆ తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటుంది. మెషీన్ సరైన పని చేస్తే మనం ఒక రివార్డ్ ఇస్తాం, తప్పు చేస్తే పెనాల్టీ వేస్తాం. ఈ బహుమతులు, శిక్షల ఆధారంగా ఏది సరైన దారో నేర్చుకుని లాంగ్ టర్మ్లో సక్సెస్ అయ్యేలా తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటుంది. సరే, 5వ సెక్షన్, రియల్ వరల్డ్ అప్లికేషన్స్. ఇవన్నీ నిజ జీవితంలో ఎక్కడ వాడతారో చూద్దాం. ఈ టేబుల్ ఒకసారి గమనించండి. మనందరికీ రోజూ చిరాకు తెప్పించే స్పామ్ ఈమెయిల్స్ని ఫిల్టర్ చేయడం లేదా మెడికల్ డయాగ్నోసిస్, ఇవి సూపర్వైజ్ లెర్నింగ్ కిందకొస్తాయి. ఎందుకంటే ముందే తెలిసిన సమాచారంతో అవి పనిచేస్తాయి. మరి అమెజాన్ లేదా నెట్ఫ్లిక్స్లో మనకు నచ్చిన సినిమాలు, ప్రోడక్ట్స్ రికమెండ్ చేయడం చూసారా? అది అన్సూపర్వైజ్ లెర్నింగ్ మ్యాజిక్. ఇకపోతే ఎలాంటి ప్రమాదాలు లేకుండా నడిచే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు లేదా చెస్ ఆడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ రివార్డ్స్ ద్వారా నేర్చుకునే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్కు పర్ఫెక్ట్ ఉదాహరణలు. ఇక చివరి సెక్షన్, 6వ సెక్షన్, సమ్మరీ అండ్ రివిజన్ క్విజ్. ఇందాకటి దాకా నేర్చుకున్నది ఒకసారి టెస్ట్ చేసుకుందామా?
ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలైన పాయింట్ ఏంటంటే ఈ మొత్తం క్లాస్ని ఈ 3 సింపుల్ లైన్స్లో సమ్మరైజ్ చేయొచ్చు. సూపర్వైజ్డ్ అంటే పాత ఎగ్జాంపుల్స్ నుండి భవిష్యత్తును ప్రెడిక్ట్ చేయడం. అన్సూపర్వైజ్డ్ అంటే దాగి ఉన్న ప్యాటర్న్స్ కనిపెట్టి గ్రూపింగ్ చేయడం. ఇక రీఇన్ఫోర్స్మెంట్ అంటే రివార్డ్స్, పెనాల్టీల ద్వారా ప్రాక్టికల్గా చేస్తూ నేర్చుకోవడం. ఇవి మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఓకే, రివిజన్ క్విజ్ మొదలుపెడదాం. మొదటి ప్రశ్న, బహుమతులు మరియు శిక్షల ద్వారా అంటే రివార్డ్స్ అండ్ పెనాల్టీస్ ఉపయోగించి తప్పులు చేస్తూ నేర్చుకునే మెషీన్ లెర్నింగ్ రకం ఏది? కొంచెం ఆలోచించండి. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అది రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. రెండవ ప్రశ్న, మన దగ్గర ఎలాంటి లేబుల్స్ లేని డేటా ఉందనుకుందాం. దాన్ని ఉపయోగించి కామర్స్ కస్టమర్ల కొనుగోలు అలవాట్లను బట్టి వాళ్లను గ్రూపులుగా విడగొట్టాలంటే మనం ఏ లెర్నింగ్ వాడతాము? కొంచెం బుర్ర పెట్టండి. అవును, యూర్ రైట్. దానికి సమాధానం అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇక మన ఆఖరి ప్రశ్న, ఒక టీచర్ దగ్గర నేర్చుకున్నట్టుగా ముందే తెలిసిన సమాధానాలు ఉండి స్పామ్ డిటెక్షన్ లాంటి పనుల కోసం లేబుల్డ్ డేటాను ఉపయోగించే మెషిన్ లెర్నింగ్ టైప్ ఏది? గెస్ చేశారా? సూపర్బ్! అదే సూపర్వైజ్డ్ లెర్నింగ్. మీరంతా ఈ క్విజ్ని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ముగించే ముందు మీకో చిన్న ప్రశ్న. ఇప్పుడు మీ దగ్గర ఈ మెషిన్ లెర్నింగ్ పవర్ ఉంటే మన నిజ జీవితంలో ఉన్న ఏ సమస్యను సాల్వ్ చేయాలి మీరనుకుంటున్నారో దాని గురించి ఆలోచించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్నాలజీస్ గురించి ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండండి, కొత్త విషయాలు అన్వేషిస్తూనే ఉండండి. ఈరోజు నాతో పాటు ఈ క్లాస్లో జాయిన్ అయినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.